క్వశ్చన్ వచ్చేటప్పటికి సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి? ఓకే. సింపుల్. ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ చూసుకుంటే మనకి డిజిటల్ మార్కెటింగ్‌లో ఒక టాపిక్. ఓకే. మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక మ్యాక్రో టాపిక్ అయితే అందులో ఒక చిన్న టాపిక్, ఒక సబ్ టాపిక్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో, సోషల్ మీడియా మార్కెటింగ్ నథింగ్ బట్ ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా మన యొక్క ప్రొడక్ట్స్ కానీ, మన యొక్క సర్వీసెస్ కానీ ప్రమోట్ చేసుకోవడాన్ని మనం సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. సో, అయితే ఈ సోషల్ మీడియా మార్కెటింగ్‌లో మనకి లాట్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉంటవి. ఓకే. మనకి గతంలో కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉండొచ్చు. ఫ్యూచర్‌లో కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ వాటెవర్ ఇట్ మే బి మనకి ప్రెజెంట్ ఉన్న ప్లాట్‌ఫార్మ్స్ ఏంటంటే ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, రెడ్డిట్. సో, ఇలా మనకు లాట్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉన్నవి. ఓకే. ఈ ప్లాట్‌ఫార్మ్స్‌ని యూజ్ చేసి మన యొక్క ప్రొడక్ట్స్‌ని, సర్వీసెస్‌ని ప్రమోట్ చేసుకోవడాన్ని మనం సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. అది సోషల్ మీడియా మార్కెటింగ్‌లో మనం అటు పెయిడ్ మార్కెటింగ్ ఉంది. అదే విధంగా ఆర్గానిక్ మార్కెటింగ్ కూడా ఉంది. సో, పెయిడ్ మార్కెటింగ్‌లో మనం ఏం చేస్తామంటే ఈ ప్లాట్‌ఫార్మ్స్‌కి కొంత అమౌంట్ పే చేసి మనం యాడ్స్ అనేది రన్ చేసి మన యొక్క ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేసుకుంటాం. అదే ఆర్గానిక్ మార్కెట్‌లో మనం కంటెంట్ క్రియేట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మనం ఎలాగైతే లైవ్‌లో ఒక లైవ్ క్రియేట్ చేస్తున్నామో, ఆ విధంగా మనం కంటెంట్ అనేది క్రియేట్ చేసి, ఆ కంటెంట్ మధ్యన మనం ఏంటంటే మన యొక్క ప్రొడక్ట్స్ అనేది ప్రమోట్ చేసుకుంటాం. సో, ఇక్కడ ఏంటంటే మీరు పెయిడ్ మార్కెటింగ్‌లో చూసుకుంటే మీకు టైమ్ అనేది సేవ్ అయ్యి, మనీ అనేది స్పెండ్ అవుతది. అదే ఆర్గానిక్ మార్కెటింగ్ చూసుకునేటప్పటికి ఆర్గానిక్ మార్కెటింగ్ మనకి టైమ్ అనేది ఇన్వెస్ట్ చేసి కంటెంట్ క్రియేట్ చేస్తాం. కొంత మనీ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే జాన్. ఓకే అన్న. ఓకే. క్వశ్చన్ అవునండి నిజమే. సోషల్ మీడియా మార్కెటింగ్ సో ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది. నెంబర్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఓకే. డెఫినెట్‌లీ అన్న. అవునవును. నెంబర్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అవునవును. సో నెక్స్ట్ అంటే మీరు చెప్పిందే దీంట్లో మనం అంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అసల ఏమేమి ఉన్నాయి? అంటే చాలా ఉన్నాయి కాబట్టి వాటిలో మనం కొన్ని గురించి చెప్పుకుంటే బాగుంటది. అది మీరు ఓకే. మన రిపీట్ చేశారు. అవునవునవును. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ మనకి నెంబర్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. మనకు లోకల్‌గా మన ఇండియన్ ప్లాట్‌ఫార్మ్సే చూసుకుంటే షేర్ చాట్ అవ్వచ్చు, లేకపోతే మోజ్ అవ్వచ్చు, రూపస్ అవ్వచ్చు. ఇవి కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్సే మనకి. ఓకే. బట్ ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఏంటంటే మనకి ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువ నడుస్తుంది. నెక్స్ట్ నేను ప్రెజెంట్ యూజ్ చేస్తున్న ప్లాట్‌ఫార్మ్స్ ఏంటో నీకు చెప్తాను. ఓకే. ఏ ప్లాట్‌ఫార్మ్స్‌లో నేను ప్రెజెంట్ కంటెంట్ అనేది పబ్లిష్ చేస్తున్నానో. సో, ప్రస్తుతానికి ఏంటంటే నేను మెయిన్‌గా కంటెంట్ పబ్లిష్ చేసే ప్లాట్‌ఫార్మ్స్ ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్. ఓకే. యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్‌లో సో, మెయిన్ కంటెంట్ అనేది పబ్లిష్ అవుతది. వన్స్ యూట్యూబ్‌లో వచ్చిన కంటెంట్ వేరే ఒక ప్లాట్‌ఫార్మ్స్‌లో జస్ట్ రీపర్పజ్ అవుతది. సో, ఆ ప్లాట్‌ఫార్మ్స్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్, లింక్డ్ఇన్. ఓకే. మళ్ళీ చెప్తున్నాను. 5 ప్లాట్‌ఫార్మ్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్. ఆ 5 ప్లాట్‌ఫార్మ్స్ ఏంటంటే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఫేస్‌బుక్. ఈ 5 ప్లాట్‌ఫార్మ్స్‌లో నేను ప్రెజెంట్ అనేది కంటెంట్ అనేది పెట్టి సో, ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే.